ఫ్యామిలీ కొంత ఉపయోగపడుతుంది. అందుకని ఇన్సూరెన్స్లు కట్టమని చెప్తున్నాం. వెహికల్స్ ఇన్సూరెన్స్ కట్టండి. ఇందులో ఎంతమంది హెల్మెట్లు పెడుతున్నారా గ్రామంలో? ఉన్నాయా? బండి డ్రైవ్ చేస్తే పెడుతున్నారా? నేను చూసుకొని వచ్చి ఒక్క ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఇష్యూస్ తయారు చేస్తారో ఆ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్ దగ్గరలో ఎవరెవరు జంపుల మీద అందుబాటులో ఐడియాలు ఉంటాయి కదా, మంది అలాంటివి ఏమైనా ఎక్కడ దాకా అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు నుంచి మీరు గ్యాదర్ చేసి పెద్దగా నోట్బుక్ మెయింటైన్ చేస్తారో ఎవరు చేయట్లేదు. జైలుకి పోయాడు, పొడుగు జైలుకి పోయాడు, ఇంకా ఉద్యోగం పోద్ది ఎలాగని. ఈరోజు వరకు ఇంట్లో హ్యాపీగా అందరూ ఇంట్లో హ్యాపీగా ఉండేవారు. రేపటి నుంచి బతుకు ఏమైపోయింది చూడండి, ఫ్యామిలీ మొత్తం రోజు అవుతుంది జీవితంలో. అలాంటివి ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో అర్థం కాలేదు. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది మన సబ్ డివిజన్ ఉన్నది. అలాంటి ఇంటికి అమ్మకండి. అరటాది జీవితం అంటారు కదా, అది మన జీవితం తెలియదు కానీ మన జీవితం అరటాది జీవితం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అవతలోడు తప్పు చేస్తే పెద్దగా పట్టించుకోరు, బట్ పోలీసు తప్పు చేస్తే అది మ్యాగ్నిఫై చేస్తారు. దాంట్లో ఇష్యూ చాలా పెద్దది అయిపోతుంది. పబ్లిక్ కూడా మనల్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం ఎందుకంటే మనం లా ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ ఉంది. మనమే తప్పు చేయకూడదు. మనమే తప్పు చేస్తే అది దానికి డబుల్ పనిష్మెంట్ వచ్చేది. ఆఫీసర్లు కూడా ఎవరు అలాంటి ఇష్యూలో సపోర్ట్ చేయకూడదు. మనం 10 మందికి చెప్పేవాళ్ళు మనం తప్పు చేస్తే కేవలం కదా, మనం 10 మందిని కాపాడాల్సిన వాళ్ళు మనమే తప్పు చేస్తాం. కాబట్టి అటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకండి, జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా అయితే ఎప్పుడు మిమ్మల్ని కాపాడడం మీ ఫ్యామిలీని కాపాడాలి. ఫ్యామిలీ పోయినాయి కాబట్టి అటువంటి వాటిలో ఇన్వాల్వ్ కాదు. అంతే. మా డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మరియు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని సెన్సిటివ్ విలేజెస్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ విలేజ్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ మా 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు, ఒక 50 మంది స్టాఫ్ ఆధ్వర్యంలో కండక్ట్ చేశాము. ఇందులో 52 వెహికల్స్ అండ్ 3 ఆటోలు వితౌట్ రికార్డ్స్ దొరికాయి. వీటిలన్నీ వెరిఫై చేస్తున్నాము. కాకపోతే ఈ ఇల్లీగల్ ఆర్మ్స్ కానీ ఆర్ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఆర్ గాంజా కానీ వీటి మీద కూడా మాకు మెయిన్ ఫోకస్ ఉంది. ఈ ఏరియాలో అదృష్టవశాత్తు అటువంటివి ఏమీ లేవు. అదేవిధంగా యూత్కి కూడా కొన్ని విషయాలు చెప్పాము. పిల్లలకి వెహికల్ డ్రైవింగ్ చేస్తున్న హెల్మెట్లు వాడమని, అదేవిధంగా వెహికల్స్కి ఇన్సూరెన్సులు కట్టమని, అండ్ కుర్రోళ్ళని ఈ బెట్టింగ్లకి ఆర్ గాంజాకి బానిసలు అవ్వద్దని కూడా మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వెహికల్స్ అన్నింటినీ వెరిఫై చేసి రికార్డ్స్ లేనివన్నింటినీ సీజ్ చేసి కోర్టులో పెడతాము. ఎంవీ ఫైన్స్ ఉన్నట్లకి చలానాలు రియలైజ్ చేస్తాం. మీ ద్వారా కూడా చెప్తున్నాను నేను యూత్కి, తల్లిదండ్రులకి, మీ పిల్లలు సెల్ ఫోన్లు కొనిచ్చేయడం కాదు, వాళ్ళు ఏమి చేస్తున్నారు, దాన్ని దేనికి వాడుతున్నారు అనేది మీరు ఒక దృష్టి పెట్టండి. దాని మీద పిల్లలు వాటిలో వాడి వాటికి బానిసై ఆన్లైన్ బెట్టింగ్లకి బానిస అయిపోతున్నారు. దానివల్ల లేని కొన్ని క్రైమ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు తెలియకుండా. అదేవిధంగా మీ పిల్లలతో ఉన్న సర్కిల్ ఎలాగుంది, ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి హ్యాబిట్లు ఉన్నాయి, పిల్లలు ఎటువంటి హ్యాబిట్లకు అలవాటు అవుతున్నారు. ఈ మధ్యకాలంలో మా ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాని గురించి ఈగిల్ అనే ఒక ప్రత్యేక బ్రాంచ్ని ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు మేము కూడా ఆ దిశగా ప్రయాణిస్తున్నాము. అందువల్ల తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏమి చేస్తున్నారు అది మీ బాధ్యత. పిల్లలకు అడిగినవన్నీ కొనిచ్చేయడం కాదు, వాళ్ళు ఏమి చేస్తున్నారు అన్నది కూడా మీరు చూస్తూ ఉండాలా. అది వాటి మీద దృష్టి పెట్టుకొని మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు వాళ్ళ గురించి కేర్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.